ప్రభుత్వ ఉద్యోగం మీ లక్ష్యమా? గ్రూప్ 4, ఎస్ఐ, కానిస్టేబుల్, బ్యాంక్, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సి పరీక్ష ఏదైనా లక్షలాది మంది విద్యార్థులకు బోధించిన అనుభవం గల టాప్ మోస్ట్ ఫ్యాకల్టీచే మీ ఉద్యోగ సాధనలో మీకు తోడుగా. ఆర్ఎస్బీ అంటే 20 సంవత్సరాల నమ్మకం. Contact 9393787373. Download RSP Education app. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఎస్బి ఎడ్యుకేషన్. ఇప్పుడు మనం చెప్పుకోబోయే టాపిక్ అలంకారాలు. చూడాలి మిత్రులారా, అలంకారాలు అంటే చూడాలి, అలం అనే ధాతువుకు, ఈ అలం ధాతువుకు కృత్ ప్రత్యయం, అలం అనే ధాతువు కృత్ అనే ప్రత్యయం చేరి అలంకారం అనే పదము ఏర్పడింది. అలం అనే ధాతువుకి కృత్ అనే ప్రత్యయం చేరి అలంకారం అనే పదం ఏర్పడింది. ఇంతకీ చూడాలి మిత్రులారా, అలంకారము అనగా అర్థం ఏంటంటే, అలంకారము అనగా భూషణం అని అర్థం. అలంకారం అంటే అర్థం భూషణం. అలాగే చూడాలి మిత్రులారా, అలంకారాలు మొదట ఎక్కడ వాడబడ్డాయి అంటే, ఈ అలంకారాలు మొదట ఎక్కడ వాడబడ్డాయి అంటే, మొదట అలంకారాలు అనేవి ఋగ్వేదంలో వాడబడ్డాయి. ఎక్కడ వాడబడ్డాయి అంటే ఋగ్వేదంలో. మరి ఇంతకీ చూడాలి మిత్రులారా, అలంకారాల గురించి చెప్పేటప్పుడు అలం అనే ధాతువుకి కృత్ అనే ప్రత్యయం చేరి మనకి ఏ పదం ఏర్పడింది అంటే అలంకారం అనే పదం ఏర్పడింది. మరి అలంకారము అంటే అర్థము భూషణము అనే అర్థం. అలంకారాలు మొదట ఎక్కడ వాడబడ్డాయి అంటే ఋగ్వేదంలో వాడబడ్డాయి. మరి చూడాలి మిత్రులారా, అలంకారాల గురించి చెప్పేటప్పుడు చూడాలి, ఇంతకీ అలంకార సాంప్రదాయ, ఈ అలంకార సాంప్రదాయ మూల పురుషుడు అని ఎవరిని అంటారు అంటే, అలంకార సాంప్రదాయ మూల పురుషుడు ఎవరు అంటే, అలంకార సాంప్రదాయ మూల పురుషుడు భామహుడు. చూడాలి మిత్రులారా, అలంకార సాంప్రదాయ మూల పురుషుడు భామహుడు. మరి ఇంతకీ భామహుడు రాసిన అలంకార గ్రంథం, భామహుడు రాసిన అలంకార గ్రంథం ఏది అంటే, భామహుడు రాసిన అలంకార గ్రంథం కావ్యాలంకారం. భామహుడు రాశాడు కాబట్టి దీనికి మరొక పేరు వచ్చింది. దీనికి మరొక పేరు భామహాలంకారం. దీనికి మరో పేరు భామహాలంకారం అంటారు. మరి ఇంతకీ చూడాలి మిత్రులారా, అలంకారాల గురించి చెప్పేటప్పుడు చూడండి, కావ్యాన్ శోభాకరాన్ ధర్మాన్ అలంకారాన్ ప్రచక్షతే. కావ్యాన్ శోభాకరాన్ ధర్మాన్ అలంకారాన్ ప్రచక్షతే. కావ్యానికి శోభను అలాగే ధర్మమును కలిగించే దానిని అలంకారము అంటారు అని నిర్వచించిన వాడు ఎవరు అంటే దండి. ఏ గ్రంథములు అంటే కావ్యాదర్శం అనే గ్రంథంలో నిర్వచించాడు.
కావ్యాన్ శోభాకరాన్ ధర్మాన్ అలంకారాన్ ప్రచిక్షతి. కావ్యమునకు శోభ అంటే వెలుగుని, ధర్మాన్ని కలిగించేది అలంకారం అవుతుంది అని చెప్పినవాడు దండి. ఏ గ్రంథంలో అంటే కావ్యాదర్శంలో. మరి నకాంతమపి నకాంతమపి నిర్భూషం విభాతి వనితాననం. నకాంతమపి నిర్భూషం విభాతి వనితాననం అంటే కాంత అంటే స్త్రీ, నిర్భూషం అంటే ఆభరణాలు లేకపోవడం. అంటే స్త్రీ అనేది ఎంత అందగత్తె అయినప్పటికీ కూడా అలంకారాలు లేకపోతే ఆ అందము వెలుగివ్వదు అని ఈ మాట ఎవరన్నారు అంటే నకాంతమపి నిర్భూషం విభాతి వనితాననం అని అన్నవాడు ఎవరు అంటే, ఈ మాట అన్నవాడు భామహుడు అన్నాడు. ఇది ఎవరన్నారండి? ఈ మాట అన్నవాడు ఎవరు అంటే భామహుడు అన్నాడు. చూడాలి, ఇంతకీ భామహుడు రాసిన అలంకార సంప్రదాయ మూల పురుషుడు ఎవరంటే భామహుడు. భామహుడు రాసిన అలంకార గ్రంథం కావ్యాలంకారం లేదా భామహాలంకారం. మరి కావ్యాన్ శోభాకరాన్ ధర్మాన్ అలంకారాన్ ప్రచిక్షతే. కావ్యానికి శోభ అంటే వెలుగుని, ధర్మాన్ని కలిగించేది అలంకారమని నిర్వచించిన వాడు దండి. ఏ గ్రంథంలో అంటే కావ్యాదర్శంలో. నకాంతమపి నిర్భూషం విభాతి వనితాననం అంటే ఎంత అందమైనది అయినప్పటికీ స్త్రీ ఆ అందానికి తగిన అలంకారాలు లేకపోతే, ఆభరణాలు లేకపోతే ఆ అందం వెలుగివ్వదు అని చెప్పినవాడు ఎవరు అంటే భామహుడు. దీని తర్వాత చూడాలి మిత్రులారా, మరి సంస్కృతంలో ఉపమాలంకారం ఉంది. చూడాలి మిత్రులారా, సంస్కృతంలో ఉపమాలంకారం ఉంది. ఈ సంస్కృతంలో ఉపమాలంకార రచనకు ప్రసిద్ధుడు. సంస్కృతంలో ఈ ఉపమాలంకార రచనకు ప్రసిద్ధుడైనటువంటి కవి ఎవరు అంటే కాళిదాసు. ఎవరండి? కాళిదాసు. మరి తెలుగులో వెలువడిన మొదటి అలంకార గ్రంథం ఏది అంటే, మొదటి అలంకార గ్రంథం తెలుగు భాషలో వెలువడిన మొట్టమొదటి అలంకార గ్రంథం ఏది అంటే కావ్యాలంకార చూడామణి. తెలుగులో వెలువడిన మొదటి అలంకార గ్రంథం కావ్యాలంకార చూడామణి. దీనిని రాసినటువంటి వాడు వెన్నకోట పెద్దన అనేవాడు రాశాడండి. వెన్నకోట పెద్దన. మరి తెలుగు భాషకు ఏదైతే ఉందో ఈ తెలుగు భాషకు నేటికి ప్రామాణికమైన అలంకార గ్రంథం, తెలుగు భాషకు నేటికి ప్రామాణికమైన అలంకార గ్రంథం ఏది అంటే కావ్యాలంకార సంగ్రహం. తెలుగు భాషకు నేటికి ప్రామాణిక అలంకార గ్రంథం పేరు కావ్యాలంకార సంగ్రహం. చూడాలి, సంస్కృతంలో ఉపమాలంకార రచనకు ప్రసిద్ధుడు కాళిదాసు. తెలుగులో వెలువడిన మొట్టమొదటి అలంకార గ్రంథము కావ్యాలంకార చూడామణి. దాన్ని రాసినటువంటి వాడు ఎవరు అంటే వెన్నకోట పెద్దన. తెలుగు భాషకు నేటికి ప్రామాణిక అలంకార గ్రంథం ఏది అంటే కావ్యాలంకార సంగ్రహం. మరి చూడాలి మిత్రులారా, ఈ కావ్యాలంకార సంగ్రహానికి మరొక పేరు, కావ్యాలంకార సంగ్రహానికి మరొక పేరు ఏంటి అంటే దీనికి మరొక పేరు నరసభూపాలీయం అంటారు. దీనికి మరో పేరు నరసభూపాలీయం. మరి కావ్యాలంకార సంగ్రహం, ఈ కావ్యాలంకార సంగ్రహం రాసిన వాడు ఎవరు అంటే కావ్యాలంకార సంగ్రహం అనే అలంకార గ్రంథాన్ని రాసినటువంటి వాడు ఎవరు అంటే దీన్ని రాసిన వాడు భట్టుమూర్తి. ఈ భట్టుమూర్తికి మరొక పేరు ఉంది,
అతనికి రామరాజ భూషణుడు అంటారు. చూడాలి, తెలుగు భాషకి ప్రామాణికమైన అలంకార గ్రంథం ఏది అంటే కావ్యాలంకార సంగ్రహం. కావ్యాలంకార సంగ్రహానికి మరొక పేరు నరసభూపాళియం. ఈ నరసభూపాళియం లేదా కావ్యాలంకార సంగ్రహం రాసిన వాడెవరు అంటే భట్టుమూర్తి లేదా రామరాజభూషణుడు రాశాడు. మరి చూడాలి మిత్రులారా, కావ్యాలంకార సంగ్రహం అనేది ఏదైతే ఉందో ఈ కావ్యాలంకార సంగ్రహానికి ప్రసిద్ధమైన వ్యాఖ్యానం రాసినవాడు, దీనికి ప్రసిద్ధమైన వ్యాఖ్యానం రాసినవాడు, కావ్యాలంకార సంగ్రహానికి ప్రసిద్ధమైన వ్యాఖ్యానం రాసినవాడు ఎవరు అంటే దీనికి ప్రసిద్ధమైన వ్యాఖ్యానం రాసినవాడు శ్రీ సన్నిధానం సూర్య నారాయణ శాస్త్రి. చూడాలి, కావ్యాలంకార సంగ్రహం రాసినవాడు భట్టుమూర్తి లేదా రామరాజభూషణుడు. దీనికి ప్రసిద్ధమైన వ్యాఖ్యానం రాసినవాడు సన్నిధానం సూర్యనారాయణ శాస్త్రి. చూడాలి మిత్రులారా, ఒక్కసారి మనం బ్యాక్కి వెళ్ళినట్లయితే అలంకారాల గురించి చెప్పుకున్నట్లయితే అలం అనే ధాతువుకి కృత్ అనే ప్రత్యయం చేరి అలంకారం అనే పదం ఏర్పడింది. మరి అలంకారము అంటే అర్థం ఏంటి అంటే భూషణము అని అర్థం. అలంకారాలు మొదటి ఎక్కడ వాడబడ్డాయి అంటే ఋగ్వేదంలో వాడబడ్డాయి. అలంకార సాంప్రదాయ మూల పురుషుడు ఎవరు అంటే భామహుడు. మరి ఈ భామహుడు రాసిన అలంకార గ్రంథమే కావ్యాలంకారం లేదా భామహాలంకారం. మరి కావ్యాన్ శోభాకరాన్ ధర్మాన్ అలంకారాన్ ప్రతిక్షతి అని అలంకారాన్ని నిర్వచించిన వాడు దండి కావ్యాదర్శంలో. నకాంతమపి నిర్భూషం విభాతి వనితాననం అంటే ఎంత అందమైనది అయినప్పటికీ స్త్రీ ఆభరణాలు లేకపోతే ఆ అందం శోభించదు, వెలిగివ్వదు అని చెప్పినవాడు భామహుడు. మరి దీని తర్వాత భామహుడు రాసిన సంస్కృతంలో ఉపమాలంకార రచనకు ప్రసిద్ధుడు ఎవరంటే కాళిదాసు. తెలుగులో వెలువడిన మొదటి అలంకార గ్రంథం కావ్యాలంకార చూడమని రాసినవాడు విన్నకోట పెద్దన. తెలుగు భాషకు నేటికి ప్రామాణిక అలంకార గ్రంథం కావ్యాలంకార సంగ్రహం. మరి ఈ కావ్యాలంకార సంగ్రహానికి మరో పేరు నరసభూపాళియం అంటారు. కావ్యాలంకార సంగ్రహం రాసినవాడు భట్టుమూర్తి లేదా రామరాజభూషణుడు. కావ్యాలంకార సంగ్రహానికి ప్రసిద్ధ వ్యాఖ్యానం రాసినవాడు శ్రీ సన్నిధానం సూర్యనారాయణ శాస్త్రి. ఒకసారి చూడాలి మిత్రులారా, దీని తర్వాత అలంకారాలు ఏవైతే ఉన్నాయో ఈ అలంకారాలను శబ్ద అర్ధాలంకారాలుగా విభజించినవాడు ఎవరు అంటే భామహుడు. అలంకారాలను శబ్ద అర్ధాలంకారాలుగా విభజించిన వాడు ఎవరు అంటే భామహుడు. తెలుగులోకి వచ్చేసరికి తిక్కనకు బాగా నచ్చిన అలంకారం ఏంటి అంటే తిక్కనకు బాగా నచ్చిన అలంకారం ఉపమాలంకారం. తెలుగులో శ్రీనాథుడు బాగా నచ్చిన అలంకారం ఏది అంటే శ్రీనాథుడికి అర్ధాంతరన్యాసం అనే అలంకారం బాగా ఇష్టం. అలాగే తెలుగులో పోతన అనేవారికి ఏ అలంకారాలు అంటే పోతనకి ఎక్కువగా శబ్దాలంకారాలు అంటే బాగా ఇష్టం. అలాగే చూసినట్లయితే తెలుగులో పోతన తర్వాత శ్రీకృష్ణ దేవరాయలు అని ఆయనకి ఏ అలంకారం ఇష్టము అంటే ఉత్ప్రేక్ష మరియు స్వభావోక్తి. కృష్ణదేవరాయలకి ఏ అలంకారం ఇష్టం అంటే ఉత్ప్రేక్ష మరియు స్వభావోక్తి. చూడాలి, అలంకారాలను శబ్ద అర్ధాలంకారాలుగా విభజించిన వాడు భామహుడు. తిక్కనకు బాగా నచ్చిన అలంకారము ఏది అంటే ఉపమాలంకారం. శ్రీనాథుడికి బాగా నచ్చిన అలంకారము అర్ధాంతరన్యాస అలంకారం.
పోతనకు బాగా నచ్చిన అలంకారాలు శబ్దాలంకారాలు, శ్రీకృష్ణ దేవరాయలకు బాగా నచ్చినవి ఉత్ప్రేక్ష శుభావుక్తి అలంకారాలు. దీని తర్వాత భట్టుమూర్తి. భట్టుమూర్తి, ఈ భట్టుమూర్తికి బాగా నచ్చిన అలంకారం ఏంటి అంటే, భట్టుమూర్తికి బాగా నచ్చిన అలంకారం శ్లేషాలంకారం. శ్లేషాలంకారం. మరి చామకూర వెంకట కవి, ఈ చామకూర వెంకట కవి అని ఆయనకి బాగా నచ్చిన అలంకారం ఏంటి అంటే శ్లేష మరియు యమకాలంకారాలు అనేవి బాగా నచ్చినవి. చూడండి, భట్టమూర్తికి బాగా నచ్చినవి శ్లేషాలంకారము, మరి శ్యామకూర వెంకట కవికి బాగా నచ్చినవి శ్లేష మరియు యమకాలంకారాలు. దీని తర్వాత చూడాలి మిత్రులారా, ఇవి తెలుగులో ఏ కవికి ఏ అలంకారాలు ఇష్టం అనేది మనం చెప్పుకున్నాం. ఒకసారి మనం వెనక్కి వెళ్ళినట్లయితే తిక్కనకు బాగా నచ్చింది ఉపమాలంకారం, శ్రీనాథుడికి బాగా నచ్చినది అర్ధాంతరన్యాసాలంకారం, పోతనకి బాగా నచ్చినవి శబ్దాలంకారాలు, శ్రీకృష్ణ దేవరాయలకైతే ఉత్ప్రేక్ష శుభావుక్తి అలంకారాలు. దీని తర్వాత చూసినట్లయితే భట్టమూర్తికి శ్లేషాలంకారం అంటే ఇష్టం, చామకూర వెంకట కవికి శ్లేష మరియు యమకాలంకారం అంటే ఇష్టం. దీని తర్వాత చూడాలి శబ్దాలంకారాల గురించి మనం తెలుసుకుందాం. ఒకటి శబ్దాలంకారాలు. ఈ శబ్దాలంకారాలు అనేవి ఏవైతే ఉన్నాయో ఇవి ప్రధానంగా శబ్దాలంకారాలు ఏవైతే ఉన్నాయో ప్రధానంగా మూడు విధాలు. ఏంటా మూడు విధాలు? ఒకటి అనుప్రాసాలంకారం. ఈ అనుప్రాసాలంకారం మరలా 4 విధాలుగా ఉంటుంది. ఒకటి శబ్దాలంకారాలు ప్రధానంగా మూడే, అనుప్రాస, యమకము, ముక్తపదగ్రస్తమని 3 విధాలు. ఇందులో ప్రధానంగా 3 విధాలు ఉంటే ఒకటి అనుప్రాసాలంకారం, ఇది మరలా 4 విధాలు. ఏంటి ఇందులో? ఒకటి వృత్యానుప్రాస, 2 చేకానుప్రాస, 3 లాటానుప్రాస, 4 అంత్యానుప్రాస. 4వది అంత్యానుప్రాస. ఇలా మొత్తము యమకాలంకారంతో కలిపి ప్రధానంగా 3. ఒకటి అనుప్రాస, మళ్ళీ అనుప్రాస ఎన్ని రకాలంటే 4 విధాలు. వృత్యానుప్రాస, చేకానుప్రాస, లాటానుప్రాస, అంత్యానుప్రాస. ఇలా మొత్తం ఎన్ని రకాలు అంటే 4 రకాలు. దీని తర్వాత చూడాలి మిత్రులారా, దీని తర్వాత రెండోది ఏంటి అంటే 2 యమకాలంకారం. యమకాలంకారం. 3వ అలంకారం పేరు ముక్తపద. ముక్తపద గ్రస్తాలంకారం. 3వది ముక్తపద గ్రస్తాలంకారం. ఇలా ఇందులో భేదాలతో కలిపి శబ్దాలంకారాలు ఏవైతున్నాయో ఈ శబ్దాలంకారాలు మొత్తం ఎన్ని అని అడిగితే శబ్దాలంకారాలు మొత్తం 6, ప్రధానంగా 3, అందులో ఉన్న భేదాలతో కలిపి మొత్తం అయితే 6 అని గుర్తుపెట్టుకోవాలి. ఇందులో ఒకటి చూడాలి వృత్యానుప్రాసాలంకారం. ఈ వృత్యానుప్రాసాలంకారం అంటే ఏంటో చూద్దాం. వృత్యానుప్రాస అంటే ఏంటి చూడాలి మిత్రులారా. ఒకే హల్లు పలుమార్లు మరలా రావడం. ఇలా ఒకే హల్లు పలుమార్లు మరలా రావడమే వృత్యానుప్రాస. చూడండి, ఉదాహరణకి మనం చూసినట్లయితే లచ్చి పుచ్చకాయ తెచ్చి ఇచ్చింది అన్నాం. లచ్చి పుచ్చకాయ తెచ్చి ఇచ్చింది. ఇక్కడ లచ్చీలో చా, పుచ్చాలో చా, తెచ్చిలో చా, ఇచ్చిందిలో చా. ఇలా ఒక హల్లు అనేక సార్లు మరలా రావడాన్ని ఏమంటారు అంటే
వృత్యానుప్రాస అలంకారం అంటారు. శబ్దాలంకారాలు ప్రధానంగా అయితే 3, అందులో భేదాలతో కలిపి మొత్తం అయితే 6 రకాలు. ఇంకా మరో ఉదాహరణ చూద్దాం. చూడండి, గుండెలో శూలము, గొంతులో శల్యము అన్నాడు. చూడండి, ఇక్కడ లా అనే పదము అనేక సార్లు మరలా వచ్చింది కాబట్టి ఇది కూడా వృత్యానుప్రాస అవుతుంది. అలాగే గట్టు మీది చెట్టు క్రింద కిట్టు లొట్టలేస్తూ రొట్టెను తింటున్నాడు అన్నాం. ఇక్కడ గట్టులో టా, చెట్టులో టా, కిట్టు టా, లొట్ట టా, రొట్టె టా. ఇక్కడ ఒక టా అనే హల్లు, తింటున్నాడులో టా. మళ్ళీ ఇలా ఒక హల్లు అనేక సార్లు మరలా వచ్చింది కాబట్టి ఇది కూడా వృత్యానుప్రాస అలంకారము. అలాగే కాకి కోకిల కాదు కదా అన్నాడు. ఇందులో కూడా చూడండి, కా అనే అక్షరము అనేక సార్లు వచ్చింది. ఇలా కా అనే అక్షరం అనేక సార్లు వచ్చింది కాబట్టి ఇది కూడా వృత్యానుప్రాస అవుతుంది. అలాగే చూడాలి, పక్షి వాహనుడు ప్రత్యక్షమై విపక్షులగు రాక్షసులను శిక్షించెను అన్నాడు. ఇందులో చూడండి, పక్షిలో క్ష, ప్రత్యక్షమై అన్నప్పుడు క్ష, విపక్షులు అన్నప్పుడు క్ష, రాక్షసులు క్ష, శిక్షించిన అన్నప్పుడు క్ష. ఇలా ఒక హల్లు ఇక్కడ అనేక సార్లు మరలా వచ్చింది కాబట్టి వృత్యానుప్రాస. ఇందుకే వృత్యానుప్రాస అంటే ఒకే హల్లు పలుమార్లు అంటే అనేక సార్లు మరలా రావడం. పలుమార్లు అనొచ్చు, లేదా ఒకే హల్లు అనేక సార్లు అంటే సింపుల్గా ఉంటుంది. ఒక హల్లు అనేక సార్లు మరలా రావడాన్ని ఏమంటారు అంటే వృత్యానుప్రాస అలంకారము అంటారు. దీని తర్వాత చూడాలి మిత్రులారా, ఉదాహరణలు చెప్పాము. దీని తర్వాత చూసినట్లయితే 2 వృత్యానుప్రాస తర్వాత రెండోది చేకాను ప్రాసాలంకారం. చేకానుప్రాసాలంకారము అంటే అర్ధభేదముతో కూడిన హల్లుల జంట ప్రక్క ప్రక్కనే రావడం. అర్ధభేదముతో కూడిన హల్లుల జంట ప్రక్కనే రావడం అనేది ఏదైతే ఉందో దానిని చేకానుప్రాస అలంకారము అంటారు. ఉదాహరణ మనం చూసినట్లయితే చూడాలి. ఉదాహరణ, అర్థంలో భేదం ఉండాలి, పైగా హల్లుల జంట పక్కనే రావాలి. ఇలా అర్ధభేదముతో కూడిన హల్లుల జంట ప్రక్కన రావడం అది ఏమవుతుంది అంటే చేకానుప్రాస అవుతుంది. చూడాలి, రాజా నీకు 100 వందనాలు అన్నాడు. ఇక్కడ 100 అంటే సంఖ్య, వందనాలలో 100 ఉంది. ఇక్కడ వందనాలలో 100కి నమస్కారాలు. ఇలా అర్థంలో భేదమున్న 100 అనే పదాలు పక్కనే వచ్చాయి కాబట్టి ఇది చేకానుప్రాస అలంకారం అవుతుంది. అలాగే చూడాలి, పాప సంహరుడు హరుడు అన్నాం. సంహరుడిలో హరుడు ఉంది, వెంటనే హరుడు వచ్చింది. పాప సంహరుడు హరుడు. సంహరుడు అంటే ఇక్కడ అర్థము
సంహరించేవాడు అని అర్థము. ఇక్కడ హరుడు అంటే అర్థము శివుడు అని అర్థం. అలాగే చూడాలి మిత్రులారా, దీని తర్వాత చూసినట్లయితే 3 మన సుభద్రకు మన సుభద్రమయ్యే అన్నాడు. మన సుభద్రకు మన సుభద్రమయ్యే, మన సుభద్ర మన సుభద్రమయ్యే, మన సుభద్ర మన సుభద్ర మన సుభద్రమయ్యే అన్నాడు. ఇక్కడ చూడాలి మిత్రులారా, మన సుభద్ర అంటే అర్థం ఏంటి? మన సుభద్ర మన సుభద్రమయ్యే, మన సుభద్ర మన సుభద్ర కాదు, మన సుభద్ర అంటే ఇక్కడ అర్థం మన యొక్క సుభద్ర అని అర్థం. ఇక్కడ ఏమైంది? మన సుభద్ర కాదు, ఆవిడ మనసు భద్రమయ్యింది. భద్రమయ్యింది అంటే ఇక్కడ మనస్సు కుదుట పడింది అని అర్థం. అలాగే చూడాలి, అరటి తొక్క రాదు అన్నాడు. ఇక్కడ తొక్క అనేది తోలు, తొక్క రాదు అంటే ఇక్కడ అర్థము తొక్కకూడదు అని అర్థం. అలాగే చూడాలి, నీటిలో పడిన తేలు తేలుతుందా అన్నాడు. తేలుతుందా కాదు, నీటిలో పడిన తేలు తేలుతుంది అన్నాడు. ఇక్కడ తేలు అంటే ఒక జీవి, ఇక్కడ తేలుతుందిలో తేలుకి తేలుతుంది అంటే తేలిపోతుంది అని అర్థం. చూడాలి, ఇలా అర్థంలో భేదం ఉండాలి, పైగా హల్లుల జంట పక్క పక్కనే రావాలి. మన సుభద్ర మన సుభద్ర, ఇక్కడ మన సుభద్ర అంటే మన యొక్క సుభద్ర, ఇక్కడ మనసు భద్రమయ్యింది అంటే కుదుట పడింది. అరటి తొక్క రాదు, తొక్క అంటే తోలు, తొక్క రాదు అంటే తొక్కకూడదు. నీటిలో పడిన తేలు తేలుతుంది, తేలు అంటే ఒక జీవి, తేలుతుంది అంటే తేలిపోతుంది. అలాగే రాజానికి 100 వందనాలు, 100 అంటే సంఖ్య, వందనాల్లో 100కి నమస్కారాలు. పాప సంహరుడు హరుడు, సంహరుడు అంటే సంహరించేవాడు, హరుడు అంటే శివుడు. దీని తర్వాత చూడాలి మిత్రులారా, తమ్మునికి చెప్పు, తమ్మునికి చెప్పు వేసుకొని వెళ్ళమని, చెప్పు వేసుకొని వెళ్ళమని అన్నాడు. ఇక్కడ చెప్పు 2 పదాలు వచ్చాయి. మొదటి చెప్పుకి తమ్మునికి చెప్పు అంటే ఇక్కడ మొదటిగా వచ్చినటువంటి చెప్పు అనే పదానికి చెప్పు అంటే ఇక్కడ చెప్పడం అని అర్థం. రెండోసారి వచ్చిన చెప్పుకి పాదరక్షము అని అర్థం. ఇలా అర్థములో భేదం ఉండాలి, పైగా హల్లుల జంట పక్క పక్కన రావాలి. ఇలా రావడమే చేకానుప్రాస అలంకారము అవుతుంది. ఇప్పటి వరకు మనం చేకానుప్రాస గురించి చెప్పుకున్నామండి. అలాగే చూడాలి, హారతి అనేది ఏదైతే ఉందో, హారతి కిచ్చిరి, హారతి ఎవరికి ఇచ్చిరి? హారతికి ఇచ్చిరి, హారతికి ఇచ్చిరి. ఇక్కడ మొదటిసారి వచ్చిన హారతికి మంగళ హారతి అని అర్థం. రెండోసారి వచ్చినటువంటి హారతి అంటే ఇక్కడ స్త్రీ అని అర్థం. ఇలా అర్థంలో భేదం ఉండాలి, పైగా హల్లుల జంట పదాలు పక్క పక్కన రావాలి. ఇలా రావడం చేకానుప్రాస అలంకారం. అలాగే చూడాలి, దీని తర్వాత చూడాలి, నిప్పులో దిగితే కాలుతుంది అన్నాడు. కాలుతుంది. ఇక్కడ కాలు అంటే పాదం, కాలుతుంది అంటే ఇక్కడ కాలిపోతుంది అని అర్థం. ఇక్కడ కాలుకి పాదం, రెండోసారి వచ్చిన కాలుకి కాలిపోతుంది అని అర్థం. ఇలా అర్థంలో భేదం ఉన్న హల్లుల జంట పదాలు ప్రక్కన లేదా వెంటన రావడమే చేకానుప్రాస అలంకారం. దీని తర్వాత చూడాలి మిత్రులారా, లాటానుప్రాస అలంకారం. చూడాలి మిత్రులారా, లాటానుప్రాస అంటే
అర్ధభేదము లేకపోయినా తాత్పర్య భేదం ఉండే, అర్ధభేదం లేకపోయినా తాత్పర్య భేదం ఉండే హల్లుల జంట ప్రక్క ప్రక్కనే రావడం. అర్థంలో భేదం లేకపోయినా పర్వాలేదట, కానీ తాత్పర్య భేదం ఉండే హల్లుల జంట పక్క పక్కన వస్తే అది లాటానుప్రాస అవుతుంది. చూడండి, ఉదాహరణ మనం చూసినట్లయితే కమలాక్షు నర్చించు, కమలాక్షు నర్చించు కరములు కరములు. అలాగే శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ. అలాగే శేషశాయికి మ్రొక్కు శిరము శిరము. ఇక్కడ కమలాక్షుడు అంటే విష్ణువు, విష్ణుమూర్తిని పూజించిన కరములు కరములు, చేతులు చేతులు, అర్థంలో భేదం లేదు. శ్రీనాథుడు అంటే విష్ణువు, శ్రీ అంటే లక్ష్మి, లక్ష్మీదేవి యొక్క నాథుడు అంటే భర్త విష్ణువు. ఆ విష్ణువుని వర్ణించిన జిహ్వ, నాలుకే నాలుక. మరి శేషసాయి అంటే 7 పడగల ఆదిశేషుడి మీద నిద్రపోతాడు కాబట్టి విష్ణువు ఆ ఆదిశేషుడి మీద నిద్రపోవడం వల్ల, శేషుడిపై నిద్రపోవడం వల్ల శేషసాయి అని పేరు వచ్చింది. శేషసాయికి మ్రొక్కిన శిరమే శిరము అన్నాడు. ఇక్కడ అర్థంలో భేదం లేదు, కరములు కరములు, జిహ్వా జిహ్వా, శిరము శిరము. కానీ ఇక్కడ తాత్పర్య భేదం ఏంటి? మహావిష్ణువుని వర్ణించినటువంటి పూజించిన చేతులే చేతులట, అంటే అప్పుడు మిగిలినవి ఏం కావు, చేతులు కానట్లు అనమాట. తాత్పర్య భేదం వస్తుంది. శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ, శ్రీనాథుడు అంటే విష్ణువుని పూజించినటువంటి జిహ్వే జిహ్వట, నాలుకే నాలుకట, మిగిలినవి నాలుకలు కావట. శేషసాయికి మ్రొక్కిన శిరమే శిరమట, కాబట్టి విష్ణువుని ప్రార్థించిన శిరస్సే శిరస్సు, అంటే అప్పుడు మిగిలినవేం కావు, శిరస్సులు కావట. కాబట్టి ఇక్కడ అర్ధభేదం లేకపోయినా తాత్పర్య భేదం ఉంది కాబట్టి ఇవన్నీ లాటానుప్రాస అవుతాయి. అలాగే చూడాలి, దీని తర్వాత హరి భజించుడు, హరి భజించు హస్తములు హస్తములు, అంటే విష్ణువుని పూజించిన చేతులే చేతులట, అంటే అప్పుడు మిగిలినవేం కావు, చేతులు కానట్లు. అర్థభేదం లేదు కానీ తాత్పర్య భేదం రావడం వలన ఇది లాటానుప్రాస అవుతుంది. అలాగే చూడాలి, ఆపదలందు ఆదుకొను మిత్రుడు మిత్రుడు, ఆపదలందు ఆదుకొను మిత్రుడు మిత్రుడు, అర్ధభేదం లేదు కానీ ఆపదలందు ఆదుకున్న మిత్రుడే మిత్రుడట, మిగిలిన వాళ్ళు మిత్రుడే కాదు, స్నేహితులే కారట. అర్ధభేదం లేకపోయినా తాత్పర్య భేదం వచ్చింది కాబట్టి ఇది లాటానుప్రాస అవుతుంది. అలాగే చూడాలి, నరసింహుజూడు కన్నులు కన్నులు, అంటే నరసింహస్వామి అంటే సగం నరావతారం సగం సింహావతారం ఎత్తినవాడు ఎవరంటే నరసింహస్వామి అవతారం విష్ణువు. ఆ విష్ణువుని దర్శించిన కన్నులు కన్నులు, అర్ధభేదం లేదు కానీ ఏవి కన్నులు, విష్ణువుని దర్శించిన కన్నులే కన్నులట. అంటే ఇక్కడ తాత్పర్య భేదం ఖచ్చితంగా అర్ధభేదం లేకపోయినా తాత్పర్య భేదం రావడం వలన ఇది అంతా కూడా ఏ అలంకారం అవుతుంది అంటే లాటానుప్రాస అలంకారం అవుతుంది. దీని తర్వాత చూడాలి మిత్రులారా, 4 అంత్యానుప్రాసాలంకారం. అంత్యానుప్రాసాలంకారం, అంత్యానుప్రాస అంటే పద్యములో కానీ
గేయంలో గాని పద్యములో గాని గేయములో గాని వాక్యములో గాని చివర ప్రాస రావడం. ఇలా పద్యంలో కానీ గేయంలో కానీ వాక్యంలో కానీ చివర ప్రాస రావడమే అంత్యానుప్రాస. చూడాలి మిత్రులారా, ఒకసారి చూసినట్లయితే అంత్యానుప్రాసకి ఉదాహరణ మనం చూసినట్లయితే భాగవతమున భక్తి, భారతమున యుక్తి, రామకథయే రక్తి. భాగవతమున భక్తి, భారతమున యుక్తి, రామకథయే రక్తి ఓ కూనలమ్మ. ఇక్కడ భక్తి, యుక్తి, రక్తి చివర ప్రాస రావడం వలన ఇది అంత్యానుప్రాస అయింది. ఇంకో ఉదాహరణ చూడండి. మనసు తెలుపని భాష, మనసు తెలుపని భాష, మంచి పెంచని భాష, ఉత్త సంద్రపు ఘోష. చూడండి, మనసు తెలుపని భాష, మంచి పెంచని భాష, ఉత్త సంద్రపు ఘోష ఓ కూనలమ్మ. భాష, ఘోష చివర ప్రాస రాబట్టి ఇది కూడా అంత్యానుప్రాస అలంకారం అయ్యింది.